హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డబ్ల్యూ కాయిన్లో వ్యాలెట్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి, సో అలా కనెక్ట్ చేసుకోవడం ద్వారా వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం ద్వారా విత్డ్రాల్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ పొందాలి, దాంతోపాటు మన అకౌంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డబ్ల్యూ కాయిన్ యొక్క అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే 3 hours బ్యాక్ ఒక అప్డేట్ అనేది వచ్చింది. అదేంటి అని అంటే, అమేజింగ్ న్యూస్ మేట్స్, యూ కెన్ నౌ లింక్ యువర్ టాన్ వ్యాలెట్ టు డబ్ల్యూ కాయిన్. అంటే మీ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని డబ్ల్యూ కాయిన్ తోటి లింక్ చేసుకోమనేసి చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారు అంటే, ఓన్లీ వెరిఫైడ్ అకౌంట్స్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ డబ్ల్యూ కాయిన్ టోకెన్స్. సో అంటే దానికి మీనింగ్ మీకు అర్థమై ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో డబ్ల్యూ కాయిన్ని టాన్ వ్యాలెట్ తోటి ఎవరైతే కనెక్ట్ చేసుకొని వాళ్ళ అకౌంట్ను వెరిఫై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే డబ్ల్యూ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అనేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు మీ డబ్ల్యూ కాయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని టాన్ వ్యాలెట్ లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్కి కానీ లేకపోతే టాన్ కీపర్ ఏదైతే ఉందో ఈ రెండిట్లో దేనికోదానికి మీరు కనెక్ట్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ అనే దాన్ని టోకెన్ డిస్ట్రిబ్యూషన్కి పొందండి, అంటే మీ అకౌంట్ను వెరిఫై చేసుకోండి అనేసి వీళ్ళు చెప్తారనమాట. సో దానికోసం నేను ఇప్పుడు డబ్ల్యూ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ టాస్క్లు అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు ఈ వ్యాలెట్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రాగా 1 lakh డబ్ల్యూ కాయిన్స్ కూడా బోనస్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వీళ్ళు టోటల్గా వీళ్ళ రోడ్ మ్యాప్ కూడా క్లియర్గా ఇచ్చారండి. ఒకటి గేమ్ లాంచ్డ్ అనేసి, అంటే మన మైనింగ్ అనమాట, అది కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ హైలైట్ అయింది. దాని తర్వాత గ్రోయింగ్ కమ్యూనిటీ, అంటే వీళ్ళ కమ్యూనిటీ కూడా డెవలప్ అయింది, అంటే మైనింగ్ చేసే వాళ్ళు పెరిగారనమాట. దాని తర్వాత బ్లాక్ చైన్ సెలెక్షన్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా ఇది అవ్వలేదన్నమాట. సో మేబీ ఇప్పుడు మనం టాన్ వ్యాలెట్ టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ అది కనెక్ట్ చేసిన తర్వాత మనకు మేబీ బ్లాక్ చైన్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోవచ్చు. దాని తర్వాత ఆప్షన్ ఏముంది, డబ్ల్యూ కాయిన్ ఎయిర్ డ్రాప్ అనమాట. అంటే ఈ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ దీనికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుందండి. అది మనం కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎయిర్ డ్రాప్ లేకపోతే కాయిన్స్ లేకపోతే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకు ఈ డబ్ల్యూ కాయిన్ అనేది ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అనేది అవుతుందన్నమాట. సో మేబీ ఈ డబ్ల్యూ కాయిన్ ఎయిర్ డ్రాప్ అనేది ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మేబీ మనకు టాన్ వ్యాలెట్కి రావచ్చు, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి రావచ్చు. ఇప్పుడు మనం టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. మేబీ ఈ కనెక్ట్ చేసిన టాన్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ దీనికైనా రావచ్చు, లేకపోతే ఇదివరకు ట్రస్ట్ వ్యాలెట్ క్యాంపెయిన్ కూడా ఒకటి జరిగింది టాన్ బ్లాక్ చైన్ మీద, మేబీ ఆ ట్రస్ట్ వ్యాలెట్కైనా రావచ్చు. మ్యాక్సిమం ఈ టాన్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కే వస్తుందండి. ఎందుకు అని అంటే అది ఈ ట్రస్ట్ వ్యాలెట్ తోటి మనం ఇదివరకు చేసింది, అంటే ఈ నెలలో 15వ తేదీన 19వ తేదీ లోపు ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి కనెక్ట్ చేసేది ఒక టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసాం. కానీ అది జస్ట్ క్యాంపెయిన్ మాత్రమే, అంటే మనకు కొన్ని టోకెన్స్ అనేవి ఆ క్యాంపెయినింగ్ ద్వారా వచ్చాయన్నమాట. సో ట్రస్ట్ వ్యాలెట్ లేని వాళ్ళందరూ కూడా అప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నారు డబ్ల్యూ కాయిన్ ద్వారా. సో అది క్యాంపెయిన్ మాత్రమే. మేబీ మనకు ఈ డబ్ల్యూ కాయిన్ ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఈరోజు మనం దేనికైతే కనెక్ట్ చేస్తామో అది టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ వ్యాలెట్ కానీ లేకపోతే టాన్ కీపర్ ఈ రెండిట్లో ఏదో ఒక వ్యాలెట్స్కి మనం దేనికి కనెక్ట్ చేస్తే దానికి వస్తుందన్నమాట. సో ఇక్కడ కింద మనకు చూడండి కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని వచ్చింది, టాన్ కీపర్ అని కూడా వచ్చింది అనమాట. సో ఈ రెండిట్లలో
మీ చాయిస్ అండి, మీరు దేనికి కావాలంటే దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు టెలిగ్రామ్ వ్యాలెట్లో కూడా ప్రస్తుతానికి ఫండ్స్ ఏం లేవు కాబట్టి అందుకని చెప్పేసి నేను ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్నే క్లిక్ చేస్తున్నాను. సో మీకు కావాలి అంటే టాన్ కీపర్ వ్యాలెట్ ఎవరికైతే లేదో వాళ్ళకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాన్ కీపర్ వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని కూడా ఇస్తాను. కావాలంటే అది క్రియేట్ చేసి మీరు టాన్ కీపర్ వ్యాలెట్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే WCoin నౌ కనెక్టెడ్ అనేసి క్లియర్గా పడిన తర్వాత ఆటోమేటిక్గా మనం అప్లికేషన్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ 1 lakh టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు రిసీవ్ అయినట్టు ఇక్కడ క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి మనం కనెక్ట్ చేసుకునే విధానం, వ్యాలెట్ని కనెక్ట్ చేసుకునే విధానం. ఈ కింద చూడు డిస్కనెక్ట్ అని కూడా ఉంది. ఈ పైన కనెక్టెడ్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్టెడ్ అడ్రస్ మీద క్లియర్గా ఇక్కడ మనకి అడ్రస్ అనేది చూపిస్తుంది అనమాట. సో దాంతోపాటు నేను ఇంకొకసారి బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా పైన ఇంకొక వ్యాలెట్ ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద కూడా నేను ఒకసారి క్లిక్ చేస్తాను, చూద్దాం అక్కడ ఏమన్నా చూపిస్తుందని. సో అక్కడ క్లిక్ చేసినా కానీ సేమ్ ఇదే ఆప్షన్ వచ్చింది. కనెక్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్ కనెక్ట్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపించింది అనమాట. సో ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే చాలామంది మనం వీడియో ద్వారా కానీ లేకపోతే వాయిస్ నోట్స్ ద్వారా కానీ వాట్సాప్లో లేకపోతే టెలిగ్రామ్లో మనం మెసేజ్ అనేది ఇవ్వకపోతే చాలామంది మిస్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైము ట్రస్ట్ వ్యాలెట్ క్యాంపెయిన్ ఏదైతే జరిగిందో WCoinలో అప్పుడు ట్రస్ట్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకున్న క్యాంపెయిన్ అనేది చాలామంది చేయక ఆల్మోస్ట్ 7-8 lakhs WCoins బోనస్ అనేది మిస్ అయిపోయారనమాట. సో ఇప్పుడు ఇది మీరు మిస్ చేసుకుంటే ఇన్ని రోజులు మీరు చేసిన మైనింగ్ ప్రాసెస్ అనేది కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే మీ WCoin మైనింగ్ బాట్ని టాన్ కీపర్ వ్యాలెట్తో కానీ టాన్ వ్యాలెట్తో కానీ ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.